తెలంగాణ ప్రభుత్వం పైన హైకోర్టు అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలు ఇస్తారు. మున్సిపల్ శాఖ అధికారులు నిర్మాణాలకి అనుమతులు ఇస్తారు. అలాగే నీటిపారుదల శాఖ అధికారులు వచ్చి ఇది ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్‌లో ఉందని వాటికి సంబంధించి కూల్చివేయడం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఒక కేసు విషయంలోనే తెలంగాణ ప్రభుత్వం పైన అసహనాన్ని వ్యక్తం చేసింది హైకోర్టు. జవహర్ నగర్‌లో తన ప్లాట్‌కు సంబంధించిన కాంపౌండ్ గోడను కూల్చివేసి అక్కడ ఉన్న డ్రైనేజ్‌ని తన ప్లాట్‌లోకి పంపించడం పట్ల కూడా జవహర్ నగర్‌కి సంబంధించిన పల్లె నరసింహారెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇందుకు సంబంధించి హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకనంటే ఒక పక్క రెవెన్యూ శాఖనేమో పాస్ పుస్తకాలు ఇస్తుంది. దాన్ని తీసుకెళ్ళి మున్సిపల్ శాఖ అధికారులకు ఇస్తే వాళ్ళు టౌన్ ప్లానింగ్ విభాగం అంతా కూడా వాటికి సంబంధించి నిర్మాణ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. అటు తర్వాత ఎఫ్టీఎల్లో ఉంది, బఫర్‌లో ఉంది అని అంటూ వచ్చి నీటిపారుదల శాఖ అధికారులు వాటిని తీయడం జరుగుతుంది. సో, ఇదంతా ఏం జరుగుతుంది? అసలు శాఖల మధ్య సమన్వయం లేకపోతే ఎట్లా పనిచేస్తారా అని కూడా అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎఫ్టీఏలో బఫర్‌కు సంబంధించి భూసేకరణ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తేనే దీనికి సంబంధించిన పరిష్కారం లభిస్తుందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే పార్కింగ్ సమస్యకు సంబంధించి మరో వ్యాఖ్యం చేయడం జరిగింది. పార్కింగ్ లేకపోతే మాత్రం ఫ్లాట్‌లను కొనవద్దు అని కూడా హైకోర్టు జస్టిస్ విజయసేన రెడ్డి చెప్పడం జరిగింది.